నా పేరు శ్రీనుగౌడ్. నేను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా ఒక మహానాయకుడు ఒక మాట చెప్పాడు ఢిల్లీలో. 2014 పార్లమెంట్ సాక్షిగా విప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మాకు బహుశా ఆయనకి తెలిసి అన్నారో తెలియదు అన్నారో, పార్లమెంట్ సాక్షిగా ఒక జీవో పాస్ చేస్తే తర్వాత వచ్చే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఫాలోఅప్ చేయాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా పబ్లిక్గా వాయిస్ ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమైంది క్లియర్ కట్ ఒకటే ఒక మాట ఏంటంటే, ఎన్డీఏ ఉన్నంత వరకు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు. క్లియర్ కట్ చెప్పేశారు. ఓకే, ఎనఫ్. ప్రత్యేక హోదా ప్లేస్లో ఇది ఇస్తా అంటున్నారు, ప్యాకేజ్ ఇస్తా అంటున్నారు. ఆ ప్యాకేజీ ఎంత వస్తుంది? ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు వచ్చినప్పుడు మనకున్న అన్ని జిల్లాలకి ఎంత డొనేట్ చేస్తున్నారు, దానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేసి ఎలా ఎవరికి ఇస్తున్నారు, ఇవన్నీ తెలియకుండా ఒకటే వాయిస్, మేము ఇవ్వము, ప్యాకేజ్ ఇస్తాం. ఆ ప్యాకేజ్ ఎవరికి యూజ్ చేస్తున్నారు? మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్కి చేస్తున్నారా? ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇస్తున్నారా? హెల్త్కి ఇస్తున్నారా? లేదు. సరే, అది పక్కన పెడదాం. ఈరోజు ఓపెన్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి అన్నం పెట్టగల ఒకే ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం పక్క స్టేట్లకు వెళ్ళి అక్కడ పడే నరకానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ నాయకులు కదా. అందుమూలంగా ఒకటే చెప్తున్నాం, ఈ ప్రత్యేక హోదా మన హక్కు. అది సాధించడానికి ఉద్యమం చేస్తున్నటువంటి మన సోదరుడు మన నరేష్కి మా పార్టీ తరపునే కాదు, ప్రతి ఒక్క విద్యార్థులు చేతుగా ఉండి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్.